విద్యుత్ కార్మికులను కన్వర్షన్ చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని TSNCDL కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్జిన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్, అన్మాన్డ్, స్పాట్ బిల్డింగ్, పీస్ రేట్ కార్మికుల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల దాదాపు 20,000 మంది ఆర్టిజన్స్ 7 ఏళ్లుగా పనిచేస్తున్నారని, అంతకుముందు ఈ కార్మికులందరూ 20 ఏళ్లు కాంట్రాక్టు పద్ధతిలోనే విద్యుత్ సంస్థల్లో పనిచేశారని గుర్తు చేశారు. అన్మ్యాన్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్హతల ఆధారంగా JLM, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్, ఆఫీస్ సబార్డినేట్గా కన్వర్షన్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ చైర్మన్ మధు, కన్వీనర్ శ్రీనివాస్, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టిజన్ జేఏసీ పిలుపు మేరకు గత 6 నెలల నుంచి మనం ఎన్నోసార్లు యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క కార్మికుల సమస్యలపైన నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు 6 నెలల నుంచి మమ్మల్ని మా సమస్యలను పట్టించుకోకుండా మమ్మల్ని మా కార్మికులతోని వెట్టి చాకిరి చేయించుకుంటూ మా యొక్క రావాల్సిన హక్కులను కూడా కాలరాస్తూ మమ్మల్ని వెట్టి చాకిరికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనంగా మేము యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాతోని బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని తీసుకొచ్చి ఆర్టిజన్ అని స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ APSB రూల్స్ను పక్కకు పెట్టి స్టాండింగ్ ఆర్డర్ని ఆర్టిజన్ కార్మికుల పైన ఒక వ్యవస్థను కొత్తగా రూపొందించి మాతోని వెట్టి చాకిరి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యానికి ఒకటే కోరుచున్నాము, ఒకే వ్యవస్థలో ఒకే రూల్ ఉండాలి తప్ప 2 రూల్ అమలుపరచడం ఇది కరెక్ట్ కాదు. ఉన్నటువంటి కార్మికులందరినీ పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి మిగిలిపోయిన 6,500 మంది కార్మికుల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. చెయ్యని ఎడల 8వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఉదయం 9 గంటలకు సమ్మెకి వెళ్తాం ప్రకటించడం జరుగుతుంది. ఆర్టిజన్ అన్నది లేకుండా రెగ్యులర్ తోటి మాకు కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. 8వ తారీఖు నుండి సమ్మె చేయాలని అనుకుంటున్నాను. ఓకే, చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు నేను పనిచేస్తున్నాను? మీరు మా సార్ చచ్చిపోయి 3 ఇయర్స్ అవుతుంది సార్. నేను వచ్చిన 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా ఈ ఆర్టిజన్లు అనేది మాకు వేరే ఒకే వ్యవస్థలో 2 రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. ఆర్టిజన్ ఒకే సంస్థలో 2 రూల్స్ తీసుకొచ్చి సపరేట్ తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని బానిసలుగా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ 2 రూల్స్ కాకుండా ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని కోరుకుంటూ అందరినీ రెగ్యులరైజ్ చేసి అందరితో పాటు అంటే APSB రూల్స్ అమలు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రెగ్యులర్ చేయాలి. మిగిలిపోయిన 6,500 మంది అన్మ్యాన్ కార్మికులు ఉన్నారు, స్పాట్ బిల్డర్స్ ఉన్నారు, స్పాట్ SP వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు. 13 నుంచి అన్మ్యాన్డ్ వ్యవస్థలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మాకంటూ ఏ భద్రత లేదు, మా కుటుంబాలకు ఎలాంటి భద్రత లేకుండా ఈ యాజమాన్యం మాతోటి పనిచేయించుకుంటుంది. మాకు కనీస వేతనం లేకుండా మా యొక్క శ్రమను దోచుకుంటూ మమ్మలను రోడ్డు మీద అతిగతి లేకుండా పడేసే రోజు వచ్చింది. కావున అన్మ్యాన్డ్ వ్యవస్థను రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్మ్యాన్ కార్మికులం కొన్ని సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నాం. కానీ మాకు ఎట్లాంటి సోర్సింగ్లు కానీ మాకు అలవెన్స్లు కానీ ఎలాంటివి ఏం లేవు. మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పాలైనాయి. అందుకోసమని ప్రభుత్వాన్ని కోరుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాం. లేని ఏళ్ళ మహాధారణకు దిగుతామని చెప్తున్నాం. సమ్మె చేస్తున్నాం.